ఈరోజు మనము ప్రెగ్నెన్సీలో మొదటి 3 నెలలు ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది తెలుసుకుందాం. హలో అండి, ఐఎమ్ డాక్టర్ లావణ్య ఫ్రమ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్. ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 నెలలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ మనకి కావాల్సిన చాలా వరకు డౌట్స్ అనేవి ఫస్ట్ 3 మంత్స్‌లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి అనే డౌట్స్ అనేది కామన్‌గా ఉంటది. సో ఫస్ట్ మనం ప్రెగ్నెన్సీ ఫస్ట్ 3 మంత్స్‌లో ఏం సింప్టమ్స్ ఉంటాయి అనేది తెలుసుకుందాం. కామన్‌గా చెప్పే సింప్టమ్స్ ఏంటి అనంటే వామిటింగ్ సెన్సేషన్ లేదా వామిటింగ్స్ అవ్వడం గానీ, కడుపులో మంటలాగా బ్లోటింగ్ సెన్సేషన్ అని అంటాము. అలాంటిది ఉండడం గానీ, లేదు అనంటే ప్రెగ్నెన్సీలో ఒక హార్మోన్ హెచ్‌సీజీ అనేది ఉంటుంది. ప్రొజెస్ట్రాన్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దానివల్ల కాన్‌స్టిపేషన్, మోషన్ అనేది ఫ్రీగా లేకపోవడం ఇలాంటి సింప్టమ్స్ అనేవి మనము తరచుగా చూస్తుంటాం. అలాగే గ్యాస్ట్రైటిస్, ఎసిడిటీ సింప్టమ్ అనేది కూడా ఫస్ట్ 3 మంత్స్ అనేది మనము తరచుగా వినే సింప్టమ్ అండి. సో మనము ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో ఫస్ట్ 3 మంత్స్‌లో చూద్దాము. ఎందుకు అనంటే ఎసిడిటీ అనేది మోర్ కామన్ కాబట్టి కొంచెం స్పైసీ ఫుడ్ గానీ, లేదా మసాలాలు గానీ, పులుపు గానీ కొంచెం అవాయిడ్ చేయండి అని చెప్తాము ఫస్ట్ 3 మంత్స్. అలాగే దాంతో పాటు ఎక్కువ వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే కాన్‌స్టిపేషన్ అనేది కామన్ కాబట్టి, సో మోషన్ ఫ్రీ అవ్వడానికి ఎక్కువ వాటర్ తీసుకొని ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్ గానీ, ఫైబర్ డైట్ లాంటిది గానీ మన డైట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్ అండి. అండ్ అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఐటెమ్స్ ఏంటి అనంటే టీ, కాఫీ డైలీ వన్స్ వరకు లిమిట్ చేసుకుంటే బెటర్. అలాగే ఆల్కహాల్ గానీ, స్మోకింగ్ హ్యాబిట్స్ గానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ దాంతో పాటు ఎక్సర్సైజెస్ ఏమైనా చేసుకోవచ్చా ప్రెగ్నెన్సీలో అనే డౌట్ తరచుగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ ఫస్ట్ 3 మంత్స్‌లో హెవీ ఎక్సర్సైజెస్ అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటదండి. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ, లేదా సింపుల్ యోగా లాంటివి గానీ, బేసిక్ వాకింగ్ ఎక్సర్సైజెస్ కానీ, లేదా మైల్డ్ స్ట్రెచింగ్స్ కానీ అట్లాంటివి ప్రెగ్నెన్సీలో చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి కొంతమందికి హైపరెమిసిస్ గ్రావిడారం అనే ఒకటి సింప్టమ్ ఉంటుంది. అదేంటి అనంటే తరచుగా ఏది తిన్నా ఎక్కువగా వామిటింగ్స్ అవుతున్నాయి అని అనుకోండి, ఇమ్మీడియేట్‌గా ఒక్కసారి డాక్టర్‌ని వచ్చి కలవండి. ఎందుకు అనంటే అంత ఫ్రీక్వెంట్‌గా వామిటింగ్స్ అవ్వడం వల్ల బాడీలో డీహైడ్రేషన్ వచ్చి పేషెంట్ సిక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అలా ఏమన్నా కంప్లెయింట్స్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గర వచ్చి కొన్ని పరీక్షలు చేస్తాము. ఆ పరీక్షలు చేపించుకొని ఐవీ ఫ్లూయిడ్స్ గానీ, వామిటింగ్స్ తగ్గడానికి గానీ ఇంజెక్షన్స్ పెడతాము. అవి పెట్టించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకా మనము ఫస్ట్ 3 మంత్స్‌లో ఫోలిక్ యాసిడ్ అనే ఒక టాబ్లెట్స్ ప్రీనేటల్ మెడికేషన్ అని అంటాము. ఫోలిక్ యాసిడ్ సో ఇమ్మీడియేట్‌గా మీరు డాక్టర్‌ని కన్సల్ట్ అయినట్లయితే మొదటి 3 నెలలు ఒక టాబ్లెట్ సజెస్ట్ చేస్తామండి. దాన్ని మనము ఫోలిక్ యాసిడ్ అని అంటాము. అది కంపల్సరీ చాలా ఇంపార్టెంట్ టాబ్లెట్. ఎందుకు అనంటే ప్రెగ్నెన్సీలో బేబీకి ఏం డిఫెక్ట్స్ రాకుండా అది హెల్ప్ చేస్తుంది. అలాగే దాంతో పాటుగా సపోజ్ ఐయుఐ కన్సెప్షన్ అనుకోండి. సో ఫోలిక్ యాసిడ్‌తో పాటు ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ అనేది మనము ప్రెగ్నెన్సీలో యాడ్ చేస్తాము. దాంతో పాటు లేదు ఐవీఎఫ్ కన్సెప్షన్ అనుకోండి. ఫోలిక్ యాసిడ్, ప్రొజెస్ట్రాన్‌తో పాటు మనకి కొన్ని లిస్ట్ ఆఫ్ ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయి. సో అవి వెజైనల్ టాబ్లెట్స్ గానీ, ప్రొజెస్ట్రాన్స్ గానీ అవి కంటిన్యూస్‌గా వాడాల్సి ఉంటుంది. సో ఫస్ట్ 3 మంత్స్ మెడికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ప్రెగ్నెన్సీలో కాకుండా ముందు నుంచే సపోజ్ బీపీ గానీ, షుగర్ గానీ ఇలాంటివి ఏమైనా ఇబ్బందులు లేదా ఫిట్స్ వచ్చే అవకాశాలు గానీ అలాంటివి ఏమైనా ఉన్నాయని అనుకోండి, ఒక్కసారి వచ్చి డాక్టర్‌ని కలవండి. సో దట్ అవి కంట్రోల్‌లో ఉన్నాయా లేదా మనం బ్లడ్ టెస్ట్ చేసుకొని చూస్తాం. అలాగే ఏం మెడికేషన్స్ పైన ఉన్నారో ఒకసారి అసెస్ చేసుకుంటాము. దాన్ని బట్టి అవి ప్రెగ్నెన్సీలో సేఫా కాదా అనేది కూడా మనము ఫస్ట్ 3 మంత్స్‌లో చూసి అకార్డింగ్‌లీ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ ఒక్కసారి మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత స్కాన్‌లో కూడా అంతా బావుంది అని చెక్ చేసుకున్న తర్వాత ఫ్యూ బ్లడ్ టెస్ట్‌లు అనేవి ఉంటాయండి. షుగర్‌కి రిలేటెడ్, థైరాయిడ్‌కి రిలేటెడ్ హిమోగ్లోబిన్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ లాగా ఉంటాయి. అవన్నీ ఎలా ఉన్నాయి అనేది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా అబ్నార్మల్ ఉంది అని అనుకోండి, దాన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కరెక్ట్ చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఫస్ట్ 3 మంత్స్‌లో ప్రెగ్నెన్సీలో బరువులు ఎత్తడం గానీ, హెవీ ఎక్సర్సైజెస్ కానీ అవాయిడ్ చేస్తే మంచిది. అండ్ ఇంకొంతమందికి ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 మంత్స్ అయిన తర్వాతనే స్కానింగ్ ఉంటుంది కదా అనే అపోహ కూడా ఉంటుంది. లేదండి, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి ఒక్కసారి స్కాన్ చేపించుకుంటే బెటర్ అండి. ఎందుకంటే మనకి ప్రెగ్నెన్సీ గర్భసంచిలో ఉందా లేదా సైడ్‌కి ఏమన్నా ఫామ్ అవుతుందా అనేది మనము ముందే చూసుకొని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫస్ట్ 3 మంత్స్‌లో వెయిట్ గెయిన్ అవుతారా పేషెంట్స్ లేదా వెయిట్ లూజ్ అవుతారా అనే డౌట్ అది కూడా ఉంటుంది. సో ఫస్ట్ 3 మంత్స్ ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అయినా ఆల్మోస్ట్ 1-2 కేజెస్ మాక్సిమం వరకు అవుతారండి. లేదంటే వామిటింగ్స్ ఫ్రీక్వెంట్‌గా ఉన్నవాళ్ళు ఒక్కొక్కసారి వెయిట్ కూడా ఏం గెయిన్ అవ్వరు, లేదా వెయిట్ కొంచెం తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. సో దాని గురించి ఏమీ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి జనరల్ బేసిక్ కేర్ తీసుకుంటే సరిపోతుందండి. థ్యాంక్ యూ.